హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాల్కో అనే కంపెనీ నుండి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ జాబ్స్ కి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇవి అన్ని పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. బీటెక్ చదువుతున్న వాళ్ళు, అలానే బీటెక్ పాస్ అయిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు తప్పకుండా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. మీరు వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను తెలియజేయడం జరుగుతుంది. ఎవరెవరు అప్లై చేయవచ్చు, జాబ్కి అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో ఎండింగ్లో. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. తప్పకుండా లైక్ అనేది చేయండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఇష్యూ అవ్వడం జరిగింది. పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్ట్లకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. బీటెక్ చదువుతున్న వాళ్ళు, అలానే బీటెక్ పాస్ అయిన వాళ్ళకి కూడా ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే బీటెక్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉండాలి. ఈ 3 డిసిప్లిన్స్లో మీరు ఏ డిసిప్లిన్లో అయినా మీరు ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. నాల్కో అనే కంపెనీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద కంపెనీ అండి. మన ఏషియన్ కాంటినెంట్లోనే లార్జెస్ట్ అల్యూమినియం కాంప్లెక్సెస్లో ఇది కూడా ఒకటి. మనకి వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మెకానికల్ విభాగానికి సంబంధించి టోటల్గా 59 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి 27, కెమికల్ విభాగానికి సంబంధించి 24 పోస్టులు మనకి అవైలబుల్గా ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్టులు రిజర్వ్ చేయడం జరిగిందో కూడా మీకు ఇక్కడే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా మీరు చెక్ చేయవచ్చు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని. ఈ జాబ్స్కి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ మొత్తంలోనే వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకుని అటెంప్ట్ అనేది చేయవచ్చు. జాబ్కి అప్లై చేయాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ టెక్నాలజీలో. అంటే బీటెక్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. జనరల్ క్యాండిడేట్స్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ తప్పకుండా బీటెక్లో 65% మార్క్స్ అనేవి మీకు వచ్చినట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే కేవలం 55% మార్క్స్తో మీరు బీటెక్ పాస్ అయినా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. జాబ్కి సెలక్షన్ వచ్చేసి మనకి కేవలం గేట్ 2025 ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకునే మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ గేట్ ఎగ్జామినేషన్ అనేది మీరు మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి గేట్ 2025 ఎగ్జామినేషన్ అనేది మీరు రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. జాబ్కి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. January 22, 2026 నాటికి జనరల్ క్యాండిడేట్స్కు 18 to maximum 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. కేవలం గేట్ 2025 స్కోర్ని బేస్ చేసుకునే అలానే తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఏ ఇతర ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరండి. తప్పకుండా ఈ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి జాబ్స్ అనేవి మళ్ళీ రావు. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీరు ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ రాకుండానే మీరు గవర్నమెంట్ జాబ్ అనేది క్రాక్ చేయవచ్చు. మీకు జాబ్కి సెలెక్షన్ కూడా
1:10 రేషియోలో మీకు ఇంటర్వ్యూకి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గేట్ 2025లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని మీ మెరిట్ స్కోర్ని బట్టి మీకు ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఒక్క పోస్ట్కి 10 మందిని ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ అండి. మీరు గేట్ 2025 అనేది మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి గేట్ ఎగ్జామ్ అనేది రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మీకు ఫైనల్ సెలక్షన్ వివరాలు కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్లో తెలియజేశారు. ఫైనల్ సెలక్షన్ అనేది గేట్ 2025 స్కోర్ నుంచి 90% స్కోర్ని యాక్టివేట్ చేస్తూ, అలానే మీకు కండక్ట్ చేసే పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి 10% స్కోర్ని తీసుకుని టోటల్గా 100%కి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి సెలక్షన్ అనేది చేసి జాబ్ పోస్టింగ్ మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. బీటెక్ పాస్ అవ్వకుండానే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదండి. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా తప్పకుండా పోటీ చేయవచ్చు. గేట్ 2025 ఎగ్జామ్ అనేది ఎవరైతే రాసి క్వాలిఫై అయి ఉన్నారో తప్పకుండా జాబ్కి అప్లికేషన్ అనేది పెట్టండి. జాబ్ శాలరీ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగే బేసిక్ పే అనేది 40,000 నుంచి 1 lakh వరకు మీరు గెయిన్ చేసుకోవచ్చు. మీరు 1 year ఈ జాబ్లో వర్క్ చేసినట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ నుండి మీరు అసిస్టెంట్ మేనేజర్ కింద ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు స్టార్టింగ్ శాలరీనే 60,000 నుంచి 1,20,000 వరకు మీరు అలవెన్స్లతో కలుపుకొని గెయిన్ చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు అనేవి లభిస్తాయి. పిఎఫ్, గ్రాడ్యుయిటీ, ఇలా రకరకాల హౌస్ రెంట్ అలవెన్స్లు, రకరకాల జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోవద్దు. జాబ్కి పోస్టింగ్ కూడా ఇండియా వైడ్గా 4 కంపెనీకి సంబంధించిన బ్రాంచెస్ ఏమైతే ఉన్నాయో ఎక్కడైనా సరే మిమ్మల్ని పోస్టింగ్ చేయడం జరుగుతుంది. జాబ్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాలి. రిమైనింగ్ ఎవరైనా సరే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు చెల్లించి మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టండి. వేకెన్సీస్ అనేవి మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జాబ్కి అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి www.nalcoindia.com అనే అఫీషియల్ వెబ్సైట్ నుండే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేయవచ్చండి ప్రతిదీ క్లియర్గా. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఇండియన్ నేషనల్స్ అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 22, 2026 ఈవినింగ్ 5 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలియజేస్తాను. నేను అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగే రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ త్రూ గేట్ 2025 అని కనిపిస్తుంది కదా. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ 4 అనే వెబ్సైట్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ ఫుల్ నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలానే మీ మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని మీ మొబైల్ నెంబర్, ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేది సెట్ చేసుకుని మీ యొక్క ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది 4 వెబ్సైట్లో. తర్వాత మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. బీటెక్ చదువుతున్న ప్రతి ఒక్కరు, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రతి ఒక్కరు, అలానే బీటెక్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. గేట్ 2025 స్కోర్ని బేస్ చేసుకునే మీకు 90% సెలక్షన్ అనేది అక్కడే అయిపోతుంది. 10% సెలక్షన్ అనేది మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్ జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.